ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 1 కీర్తన 3వ వచనం చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరన్ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము ధ్యానించే వారికి కలిగే ఆశీర్వాదములు చెప్తున్నాడు. తన జీవితంలో దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండడం వల్ల కలిగిన ఆశీర్వాదములుగా దావీదు చెప్తున్నట్లు కూడా మనకి వివరించబడుతుంది. సమృద్ధి కలిగి ఉంటాము. దేవుని వాక్యంని, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యంలో పోషించబడి సమృద్ధిగా ఉండి ఆత్మీయంలో ఉజ్జీవంగా ఉంటాము. ఎప్పుడూ కూడా ఎలాగైతే ఒక నీటి కాలువ పక్కన ఉన్న చెట్టు ఒక ఆరోగ్యకరమైన పరిస్థితిలో ఉంటుందో అలా ఆత్మీయంగా నిబ్బరంగా ఉంటాము. నాటబడినది ఏదో యాక్సిడెంటల్గా వచ్చి చెట్టు అక్కడ పడి మొలవలేదు. అది నాటబడింది, అక్కడ ప్రత్యేకించి పెట్టబడింది. ఈ లోకంలో ఎందుకు వచ్చామో తెలియదు కాదు, ప్రత్యేకించి నాటబడ్డాము. దేవుని పర్పస్ కోసమై నాటబడ్డాము. మనం ఎప్పుడూ కూడా పచ్చగా సమృద్ధిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆకు వాడదు, పరిస్థితులు మారతాయి, కానీ ఆకు వాడకుండా పచ్చగా ఉంటాము. ఎప్పుడూ కూడా సఫిషియంట్, ఆత్మీయంగా స్థిరంగా ఉన్నప్పుడు మనం ఏ పరిస్థితులకు కూడా కదలము అని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. తన కాలమందు ఫలం ఇస్తుంది. త్వరపడిపోయి ముందు కాలంలో ఫలం కాదు, తర్వాత కాలంలో కూడా ఫలం కాదు. వేటికి కూడా విలువ ఉండదు. సకాలంలో తన ఫలం రావాలి. కాబట్టి సకాలంలో ఫలమిచ్చి తను చేయనదంతా సఫలమవుతుంది. ఆత్మీయంగా నిబ్బరంగా ఉంటాం కాబట్టి దేవుని కలిగినటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలిగి మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని మహింపరుస్తూ ముందుకు వెళ్తాం. అది వాక్యము ద్వారా మనకి ఇవ్వబడిన గొప్ప ఆశీర్వాదం, నిబ్బరం. అది కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి దినం వాక్యంలో ఉన్న ఆనందమును, మాధుర్యమును సొంతం చేసుకొని సమృద్ధిగా ఉండటానికి దేవుడు మనకి కృప దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీలో నాటబడి నీలో సమృద్ధిగా ఉండి ఆకు వాడకుండా మా కాలంలో ఫలమిచ్చు చెట్టు వలె ఉండటానికి మమ్మల్ని దీవించు ప్రభువా. ఆ విధంగా మేము ప్రతిదినము నీ దగ్గర మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మా కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.